రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఖానాపూర్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను హైడ్రా సిబ్బంది నేలమట్టం చేశారు. అనుమతులు లేకుండానే వ్యాపార సముదాయాలను నిర్మించడంతో వాటిని తెల్లవారుజాము నుంచే కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే గండిపేట చెరువు ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో నిర్మించిన భారీ భవనాలను కూల్చివేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఖానాపూర్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను హైడ్రా సిబ్బంది నేలమట్టం చేశారు. అనుమతులు లేకుండానే వ్యాపార సముదాయాలను నిర్మించడంతో వాటిని తెల్లవారుజాము నుంచే కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే గండిపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన భారీ భవనాలను కూడా కూల్చివేస్తున్నారు. గండిపేటలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్. లక్ష్మీ దగ్గరగా నగర శివారు ప్రాంతాలలో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా గండిపేటలో చెరువులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి భవనాలను ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. పెద్ద పెద్ద మిషన్ల సహాయంతో ఇటు జేసీబీలు హైడ్రాలిక్ మిషన్ల సహాయంతో పూర్తిగా ఏదైతే భవనాలన్నీ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇటు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఖానాపురంతో పాటు ఇటు చిలుకూరులో ఉన్నటువంటి మొహినాబాద్లో కూడా సైమల్టేనియస్ గా ఏదైతే ఈ కూల్చివేతల ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు దాదాపు 20కి పైగా భవనాలు కూల్చివేసినట్లు సమాచారం. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏదైతే ఈ చెరువు భూముల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేలమట్టం చేస్తామంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నేను ఏదైతే ఖానాపురం దగ్గర ఉన్నాను. సో మనం ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే ఇటు హైడ్రాలిక్ మిషన్ల సహాయంతో ఏదైతే భవనాలన్నీ కూడా నేలమట్టం చేస్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం పక్కనే ఉన్నటువంటి ఇవి ఏదైతే రిసార్ట్స్, సో ఏవైతే ఉన్నాయి రిసార్ట్స్ ని కూడా పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో సో రంగంలోకి దిగింది హైడ్రా. సో ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి కూల్చివేతలు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంత అడ్డుకున్నారు. వెంటనే వారిని పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కి తరలించినటువంటి పరిస్థితి. చుట్టుపక్కల కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎవరిని కూడా ఆ కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాం ఏదైతే ఇటు గండిపేట సంబంధించినటువంటి చెరువులో ఎఫ్టీఎల్ దాంతోపాటు ఇటు బఫర్ జోన్లో అనేక నిర్మాణాలు వెలిసాయి. సో అనుమతులు లేకుండా వెలిసినటువంటి కట్టడాలన్నింటినీ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మాలిక్ డిమాలిషన్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రత్యేకమైనటువంటి యంత్రాల ద్వారా పూర్తిగా కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇంకొక గంట పాటు ఈ కూల్చివేతలంతా కూడా పూర్తి చేస్తామంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే మనము చూసుకుంటే ఇటు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో కూడా గత 2 రోజుల క్రితం ఎర్రగుంట చెరువులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేశారు. దాదాపు 4 బిల్డింగ్లను నేలమట్టం చేశారు. సో ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో సో మేడ్చల్ జిల్లాలో కొంత టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇటు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి ఇటు హైడ్రా ప్రవేశించింది. సో హైడ్రా రంగ ప్రవేశంతో ఒక్కసారిగా కబ్జాదారుల గుండెల్లో అయితే రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తే మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇటు హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. సో ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే ఇటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎవరు వచ్చినా కూడా వారిని వెంటనే ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఈ డీసీఎం వెహికల్స్ లో అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల అయితే అనుమతించట్లేదు. దాదాపు 100 మంది పోలీసులను ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు మొయినాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే చెరువులో నిర్మించినటువంటి ఇల్లు కానివ్వండి, భవనాలు, దాంతోపాటు వ్యాపార సముదాయాలు, సో దాన్ని కూడా పూర్తిగా ఇప్పటివరకు దాదాపు 20 భవనాలను
కూల్చివేతలు అయితే చేసినటువంటి పరిస్థితి. సో ఇటు చెరువు భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తే మాత్రము ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిస్తున్నారు. సో ఇప్పటికే ఇటు అనేక ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇటు హైడ్రా అనేది కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం పూర్తిగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, దాంతోపాటు చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ఇటు హైడ్రా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఇటు మాలిక్ డిమాలిషన్కి సంబంధించినటువంటి కంపెనీస్కి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి హైడ్రాలిక్ మిషన్స్ ఉన్నాయి. సో హైడ్రాలిక్ మిషన్స్ సహాయంతో పూర్తిగా కూల్చివేతలు దాదాపు 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఉన్నటువంటి భవనాలను కూడా నేలమట్టం చేస్తున్నారు. మరోవైపు ఒకసారి చూడొచ్చు, వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తున్నాడు. సో ఇవి కూడా పూర్తిగా అక్రమ నిర్మాణాలు. సో ఏదైతే మనము చూస్తున్నామో రిసార్ట్స్గా కట్టారు, ఏదైతే కమర్షియల్ పర్పస్లో కట్టినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా. సో వేటికి కూడా అనుమతులు లేవు. సో ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలో గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా. సో దీంతో పాటు దాదాపు ఒక 20-30 వ్యాపార సముదాయాలు కూడా వాటికి కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ రోజు రాత్రి కూడా రేపటి నుంచి పూర్తిగా కూల్చివేతలు చేస్తామంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. నేరుగా కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో రంగనాథ్ వెళ్ళి నేరుగా పరిశీలిస్తున్నారు. కూల్చివేతలు అయిన తర్వాత అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా స్థానిక అధికారులతో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా, ముందస్తు సమాచారం లేకుండానే సో తెల్లవారుజామునే ఈ మిషన్ స్టార్ట్ అవుతుంది. సో తాము అనుకున్నట్టుగానే దాదాపు గంటన్నరలోనే టార్గెట్ ఫినిష్ చేసేస్తున్నారు. సో అక్రమ నిర్మాణాలు పూర్తిగా ఏదైతే ఇటు చెరువు భూముల్లో వెలుస్తున్నటువంటి నిర్మాణాలు కానివ్వండి, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి ఇల్లు కానివ్వండి, భారీ భవనాలు, అపార్ట్మెంట్లు ఏదైనా కూడా సరే తప్పకుండా వాటిని కూల్చివేతలు చేస్తాము. సో ముఖ్యంగా ఏదైతే ప్రతిసారి ఇటు హైదరాబాద్ నగరం కానివ్వండి, హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు కానివ్వండి నీట మురగడానికి కారణం చెరువుల కబ్జా అని కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఇటు అక్రమ నిర్మాణాలు, ఇటు చెరువు భూములను ఆక్రమించి నిర్మాణాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇప్పటివరకు చూసాము. ఏదైతే ఖానాపురం రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి ఖానాపురంలో ప్రస్తుతం అయితే కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. దాంతోపాటు ఇటు మొయినాబాద్లో కూడా దాదాపు 20కి పైగా ఇళ్ల నిర్మాణాలని కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు నగర శివారు ప్రాంతాల్లో అయితే హైడ్రా హడలెత్తిస్తుంది. మొత్తం కూడా ఆపరేషన్ హైడ్రా అయితే నాన్ స్టాప్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో.